ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రేయోభిలాషులకి, అలాగే నేను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎలవెలలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ షార్ట్ వీడియోలో చాలామందికి భగవద్గీత చదవాలా, వినాలా అనే క్వశ్చన్ ఉంటుంది. శాస్త్రం ఏం చెప్తుందంటే, గీత అనగానే గీ అంటే త్యాగం, తా అంటే తత్వం. ఈ రెండింటిని బోధించేదే భగవద్గీత. ఉపనిషత్తులు సమస్త సారాంశం ఇందులో ఇమిడి ఉంది అని శాస్త్రం చెప్తుంది. భగవద్గీత అర్జునుడికి శ్రీకృష్ణుడు మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు బోధించాడు. గా ఆకారంతో కలిగి ఉన్న వాటిని గీతని చదవాలి. అంటే గీతను చదవటం, వినటం, చదవటం వల్ల మనకి అద్భుతం జరుగుతుంది, వినటం వల్ల మధ్యమ ఫలితం ఉంటుంది. గీతని చదవటం, గంగలో స్నానం చేయటం, గాయత్రి జపం చేయటం, గోవింద నామస్మరణ చేయటం, ఈ 4 వీటిలో ఏది ముఖ్యమైనదంటే గంగ కన్నా ఉత్తమమైనది గాయత్రి మంత్రం కన్నా చాలా శ్రేష్టంగా చెప్పడం జరుగుతుంది. ఇది భగవద్గీత. కాబట్టి మీరు ఎవరైనా సరే భగవద్గీతని వినండి, చదవండి, మీ పిల్లలకు కూడా అలవాటు చేయండి. రోజుకు ఒక శ్లోకాన్నైనా అలవాటు చేయండి. ఖచ్చితంగా వారి జీవితం ఉద్ధరింపబడుతుంది, అద్భుతమైన ఫలితాలు పొందుతారు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. 10 మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.